ఓ 10 బెండకాయలు ఉంటే చాలండి. ఎంత సింపుల్‌గా ఓ ఇద్దరు ముగ్గురికి ఈజీగా మనం బెండకాయ పులుసు చేసేసుకోవచ్చు. అది చాలా టేస్టీగా ఉంటుందనమాట. దాని గురించి బాణాలు పెట్టేసుకున్నాను. దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక 2 ఎండుమిర్చి ముక్కలు, ఒక 5, 6 పచ్చిమిర్చి చిలుకలు, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది యాడ్ చేసుకున్నాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి. ఇంకా తర్వాత దాంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఆయిల్లో ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అవనిస్తామండి. ఇంక ఈ లోపు ఒక చిన్న కమలాసి చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. ఇంకా బెండకాయ ముక్కలు ఈ విధంగా తరుక్కుని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయల్లో కలిసి ఇది వేగేలాగా మనం ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాం. కొంచెం ఫ్రై అయింది అనుకున్నాక మనము దీంట్లో కారం వేసేసుకుంటామండి. 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ క్వాంటిటీకి వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. ఈ లోపు చింతపండు రసం కూడా తీసి పెట్టుకుంటామండి రెడీగా. ఎంత సింపుల్ గా అయిపోతుందో అంత రుచిగా ఉంటుందండి. కారం మాడకుండా